హాయ్ తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు సండేస్ స్పెషల్. ఈ సండే స్పెషల్కి ఎడిక్ట్ అయిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. అది ఎందుకు అలా జరుగుతున్నది అనేది దట్స్ వాట్ ఐ డోంట్ నో. బట్ సో లాంగ్ యాజ్ యూ సపోర్ట్, so long as you encourage, I will continue. I do my best to continue the Sunday classes. అయితే లైఫ్ ఆఫ్ సక్సెస్, లైఫ్ ఆఫ్ చాయిస్, దెర్ ఈస్ అ డిఫరెన్స్. లైఫ్ ఆఫ్ సక్సెస్ అంటే వెన్ యూ అచీవ్ సంథింగ్ ఇట్ ఈస్ అ సక్సెస్. అంటే లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సక్సెసెస్ అండ్ ఫెయిల్యూర్స్. ఒక జనరల్గా ఏంటంటే ఈవెంట్ బేస్డ్గా తీసుకుంటారు. ఈ పర్టికులర్ ఇది సాధించాడు, ఇంతవరకు ఇది సాధించాడు కాబట్టి ఈ సక్సెస్ఫుల్ అని. అలా కాకుండా లైఫ్ ఆఫ్ చాయిస్ అంటే అనుకున్నది సాధించడమే కాదు, తను అనుకున్న విధంగా జీవించడం. సాధించడం, జీవించడం చాలా డిఫరెన్స్ ఉంది. మీరు బాగా రీసెర్చ్ చేయండి, రీసెర్చ్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్, హీ లవ్డ్ క్రికెట్ and he continued to show passion for cricket. He has shown dedication to cricket and he played cricket rather successfully. మంచి పేరు గడించాడు. ఇక్కడ ఒక ఆస్పెక్ట్ ఏంటంటే he is successful as a cricketer and he lived his life as a cricketer. He enjoyed it and he lived it. చూసారా? And he has a life of success, has a life of choice and he has a life of significance also. మరి క్రికెట్ ఆడుతూ ఎన్ని లక్షల కోట్ల మందిని ఎంటర్టైన్ చేశాడు. దట్ ఈజ్ బై షియర్ ఎఫర్ట్ అండ్ డెడికేషన్. మీరు చూడండి, చాలామంది చెప్తారు కదా, ఫ్రాన్సిస్ బ్యాకన్ గారు, సమ్ పీపుల్ ఆర్ బోర్న్ గ్రేట్, సమ్ పీపుల్ హ్యావ్ గ్రేట్నెస్ థ్రస్ట్ అపాన్, సమ్ పీపుల్ బికమ్ గ్రేట్ మీన్స్ బై దేర్ డీడ్స్ అండ్ యాక్టివిటీస్. వాళ్ళ ఎఫర్ట్ని బట్టి గొప్ప అవుతారు. సమ్ పీపుల్ హ్యావ్ గ్రేట్నెస్ థ్రస్ట్ అపాన్ దెమ్, బోర్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ లాగా థ్రస్ట్ అపాన్ దెమ్. అంటే అది వాళ్ళకి అది వచ్చేసింది, అంతే, పుట్టుకతో వచ్చేసినట్టే. శంకరాచార్యుల వారు 6 సంవత్సరాల వయసుకు వచ్చేటప్పటికే ఆయన చాలా గొప్ప పండితుడు, మహానుభావుడు. మరి శంకరాచార్యుల వారి గురించి ఏంటి చెప్పాలి? గ్రేట్నెస్ వాజ్ థ్రస్ట్ అపాన్ హిమ్. అంతా పుణికి పుచ్చుకున్నాడు, అంటే పుట్టాడు అంతే అన్నీ. ఈ వాజ్ బోర్న్ విత్ ఎవ్రీథింగ్. అంటే లెవెల్స్, డిఫరెంట్ లెవెల్స్ మనం తీసుకున్నట్లయితే వాళ్ళ ఫీల్డ్ ఏదైనా కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, స్పోర్ట్స్, గేమ్స్, సెలబ్రిటీస్ ఏదైనా కావచ్చు, ఇంకొక యాక్టివిటీ కావచ్చు. అంటే వాట్ దే హ్యావ్ డన్ ఈజ్ సంథింగ్. సో సమ్ పీపుల్ బికమ్ గ్రేట్, సమ్ పీపుల్ ఆర్ బోర్న్ గ్రేట్, సమ్ పీపుల్ అచీవ్ గ్రేట్నెస్ అండ్ సమ్ పీపుల్ హ్యావ్ గ్రేట్నెస్ థ్రస్ట్ అపాన్ దెమ్. అంటే లక్ అనే ఆస్పెక్ట్ తీసుకుంటే అసలు బోర్న్ గ్రేట్ అంటే ఇప్పుడు శంకరాచార్యుల వారిని అక్కడ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. హీ వాజ్ బోర్న్ గ్రేట్ అండ్ గ్రేట్నెస్ వాజ్ ఆల్సో థ్రస్ట్ అపాన్ హిమ్. ఇప్పుడు చూడండి, సింప్లీ గ్రేట్ క్రికెటరు, సెలబ్రిటీ, గొప్ప యాక్టరు, లేకపోతే ఎవరినో తీసుకోండి, లేకపోతే గొప్ప సింగరు. మనకి లతా మంగేష్కర్ గారిని తీసుకుందాం. లతా మంగేష్కర్ గారు దే అచీవ్డ్ గ్రేట్నెస్ బై దేర్ ఎఫర్ట్. చూడండి, సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్ వీళ్ళిద్దరిని కొంచెం కంపేర్ చేయొచ్చు. ఎందుకని కంపేర్ చేయొచ్చు అంటే వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు చేశారు. దే డిడ్ సంథింగ్. ఎట్లా? ఇప్పుడు సర్కమ్స్టాన్సెస్ ఫోర్స్డ్ హర్ టు బికమ్ ఎ సింగర్. ఐఎమ్ బీయింగ్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ సింగర్, ఓకే లెట్ మీ బికమ్ ఎ సింగర్. తర్వాత కొన్ని గుర్తించారు, ఈ వాయిస్ బాగుంది, పనికొస్తుందని. అట్లా అంటే ఈజీ కేక్ వాకా? చూడండి, లైఫ్ ఇట్ వాజ్ నెవర్ ఏ కేక్ వాక్ ఫర్ లతా మంగేష్కర్. అట్లీస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో 50s వరకు
50s నుంచి అందుకుంది. అంటే 50s 60sలో కూడా దేర్ ఆర్ సమ్ సెట్ బ్యాక్స్, బట్ ఫైనలీ షీ డెడికేటెడ్ హర్ సెల్ఫ్ టు సింగింగ్ ఓన్లీ. ఇంకా ఇంప్రూవ్ చేసుకుని మరి ఆయన చెప్పలేదా ఈవిడికి హిందీ ఉర్దూ అసలు రాదు, హిందీ రాదు, అసలు ఉర్దూ అయితే చెప్పక్కర్లేదు, ఈవిడ మరాఠీ తప్ప ఇంకెందుకు పనికిరాదు, కాబట్టి ఈవిడ పాటలు ఏంటంటే మరి ఆవిడ ఈ ఉర్దూ టీచర్ని పెట్టుకుని నేర్చుకుని ఎలా చేసింది? వాట్ షీ డిడ్? సచిన్ టెండూల్కర్కి నువ్వు దీని పనికిరావయ్యా, సరే బ్యాటింగ్కి ట్రై చేయి, వినోద్ కాంబ్లీ ఓకే నువ్వు ట్రై చేయి, ఏదో జస్ట్ ముభావంగా సరే ట్రై చేయి అన్నాడట కోచ్. బాగానే ఉండలే, బాగానే ఆడుతున్నావు కానీ బట్ ట్రై చేయండి, సరే బ్యాటింగ్ ట్రై చేయమన్నాడు. బట్ వేర్ ఈజ్ వినోద్ కాంబ్లీ అండ్ వేర్ ఈజ్ సచిన్ టెండూల్కర్? చూసారా, అంటే పీపుల్ విత్ దేర్ డెడికేషన్ అండ్ షియర్ ఎఫర్ట్స్ దే బికమ్ గ్రేట్. సచిన్ టెండూల్కర్ అంటే గొప్పగా ఆడేవాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు కదా. వినోద్ కాంబ్లే చాలా బాగా గొప్పగా ఆడేవాడు, సచిన్ టెండూల్కర్ సరిపోడు. మరి లతా మంగేష్కర్ కంటే ఎక్కువగా గొప్పగా పాడేవాళ్ళు లేరా? ఆ రోజుల్లో కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే ఆవిడ విజను అందరినీ తోసిపారేసి ముందుకు తీసుకెళ్ళిపోయింది. అందరూ ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రై చేశారు కానీ మొత్తానికి అవలా. వాట్ ఎవర్ బీ ద థింగ్, డెస్టినీ అనండి ఇంకోటి అనండి, షియర్ డెడికేషను. అంతేకాదు షీ ఆల్వేస్ ఇంప్రూవ్డ్ హర్ సెల్ఫ్. సచిన్ టెండూల్కర్ ఆల్సో ఇంప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఆల్వేస్. తాను ఇంప్రూవ్ చేసుకుంటూ మొదట్లో కొంచెం టెస్ట్ క్రికెట్ వన్డేలకి కొద్దిగా అంతగా సెట్ అవ్వలేదు. తర్వాత సిక్సర్స్ కొట్టడం అనేది కొద్దిగా చాలా కష్టపడి సిక్సర్స్ కొట్టడాన్ని, అంటే వన్డే క్రికెట్లోకి వచ్చేటప్పటికి సిక్సర్స్ కొట్టడం అవసరం కదా, షాట్లు కొట్టడం అవసరం కదా, అక్కడ చాలా ఎఫర్ట్ పెట్టాడు. చూడండి జాగ్రత్తగా. సో లైఫ్ ఈజ్ లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే డూ సంథింగ్ స్పెషల్, హ్యావ్ సంథింగ్ స్పెషల్ ఆర్ షో సంథింగ్ స్పెషల్ టు ది వరల్డ్. ఐ రిపీట్, డూ సంథింగ్ స్పెషల్, షో సంథింగ్ స్పెషల్ ఆర్ హ్యావ్ సంథింగ్ స్పెషల్. అంతే, ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో కల్లా డిఫరెంట్గా ఉండాలి. ఏ ఫీల్డ్లో ఎక్కడైతే ఉన్నామో అక్కడ సంథింగ్ సెపరేట్, హీఈస్ ఏ క్లాస్ అపార్ట్ అనిపించాలి. దానికి ఎఫర్ట్, సాక్రిఫైస్ చాలా రావచ్చు. సో డూ సంథింగ్ స్పెషల్ అంటే ఎఫర్టే, గట్టిగా ఎఫర్ట్ పెట్టాలి. అయితే ఎఫర్ట్ పెట్టినా కొంతమందికి కలిసి రాదు అంటారు. దట్ ఈజ్ ఓకే, కలిసి రాకపోయినా పర్వాలేదు, ఎఫర్ట్ పెట్టడం ఇంపార్టెంట్. ఎఫర్ట్ పెట్టకుండా కలిసి వస్తుంది కొంతమందికి, తొందరగానే పోతుంది, అది నిలవదు, చాలా కష్టం. ఎఫర్ట్ పెట్టినా కొందరు రాణించలేకపోవచ్చు. స్టిల్ ఇట్స్ ఎ గుడ్ వ్యాలిడ్ పాయింట్, దే డిడ్ దేర్ బెస్ట్. అంతే, దే ట్రైడ్, దే డిడ్ దేర్ బెస్ట్. ఎంతమంది సినిమా హీరోలు కావాలని మద్రాసు వెళ్ళేవారు, అందరూ అయ్యారా? ఎందుకు పనికిరాకుండా వెనక్కి వచ్చిన వాళ్ళు, అసలు చిన్న వేషం కూడా దొరకకుండా ఉన్నవాళ్ళు, ఏదో చిన్న వేషాలు వేసుకుని సరిపెట్టుకున్న వాళ్ళు. అంటే నేనేమంటానంటే డెస్టినీ అనే ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ కూడాను నేను అనుకోవటం వాళ్ళలో విజన్ లోపము ఉంటుంది. ఊరికే ఐ గెస్ ఎ మ్యాన్ వితౌట్ ఎ విజన్ విల్ పెరిష్ కదా. విజను అంత స్ట్రాంగ్గా లేదని అనుకోవాలి. నేను అనుకోవటం విజన్ స్ట్రాంగ్గా లేదేమో అని, అందుకని అట్లా ఉన్నారు అని. లేదు, వాళ్ళ డెస్టినీ సినీ ప్రపంచంలో హీరోలు అవ్వటం కాదు, దే ఆర్ మెంట్ ఫర్ సంథింగ్ డిఫరెంట్ అండ్ బై అబ్సెషన్, ఏదో ఒక రకమైన అబ్సెషన్లో సినిమాల్లోకి వెళ్ళి హీరోయిన్ కావాలని అనుకున్నారు. ఎందుకు అవుతారో అవరు కదా, అందుకని అవ్వలేదని చెప్పడం. రకరకాల ఎక్స్ప్లెనేషన్స్, ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వచ్చు. బట్ విజన్ ఈజ్ అ విజన్, ఇట్ షుడ్ బి స్ట్రాంగ్ నో మ్యాటర్ వాట్ వీ గెట్ ఆర్ వాట్ వీ డోంట్ గెట్, ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. విజన్, స్ట్రాంగ్ విజన్ ఉండాలి. టు బీ ఎ పర్సన్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ యూ మస్ట్ షో ఆర్ డూ or exhibit, or you must have something extraordinary, something special. ఇప్పుడు ఎవరినైనా తీసుకోండి, పెద్దవాళ్ళని తీసుకోండి, గొప్ప పాపులర్ పీపుల్ని తీసుకోండి, అచీవర్స్ని తీసుకోండి, లేకపోతే నోబుల్ పర్సనాలిటీస్ తీసుకోండి. గొప్ప వాళ్ళంటే మంచి వాళ్ళకి గొప్ప వాళ్ళకి తేడా ఏంటంటే, గొప్పవాళ్ళు చాలామంది కనపడతారు మనకి ప్రపంచంలో, చాలామంది గొప్పవాళ్ళు ఉంటారు. కానీ గొప్పవాళ్ళు మంచివాళ్ళు కావటం అంత ఈజీ కాదు. బట్ యు ఫైండ్
నాట్ మెనీ గుడ్ పీపుల్, బట్ యు ఫైండ్ సో మెనీ గ్రేట్ పీపుల్. ఇది నేను ఎక్కడో చదివాను. నేను ఎక్కడో చదివి దీని గురించి చాలా కాలం ఆలోచించి నిజమేనా అని ఆలోచిస్తే నాకు అనిపించింది అలాగా. యూ హ్యావ్ సో మెనీ గ్రేట్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్, బట్ నాట్ సో మెనీ గుడ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. టు బి గుడ్ ఈజ్ ఆల్సో సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, సంథింగ్ స్పెషల్, ఎ పర్సన్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. చూడండి, హ్యూమన్ బీయింగ్, అసలు మనం ఈ ప్రపంచం మీద పుట్టాము అంటేనే బోల్డన్ని క్లేశాలతోటి, బోల్డన్ని లోపాలతోటి, ఫ్లాస్ తోటి పుట్టాం. ఏమి లేకపోతే పుట్టవలసిన అవసరం లేదనే చెప్తారు. నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, నో మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్. అందుకనే ఎదుటి వాళ్ళ గుణగణాలను మనం ఎంచవలసిన అవసరం లేదు. అందుకనే బీ నాన్ జడ్జిమెంటల్ అని చెప్పేది. ఎందుకంటే తప్పులెన్నువారు తండంబులు ఉడివిజనులకెళ్ళ నుండి తప్పులెన్నువారు తమ తప్పులేరుగారు విశ్వదాభిరామ వినరవేమ. ఎందుకు జడ్జ్ చేయటం మనం అవతల వాళ్ళని? సో వాట్ దే డిడ్, వాట్ దే ఆర్ డూయింగ్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. సచిన్ టెండూల్కర్ పర్సనల్ లైఫ్ మనకి ఎందుకండి? అతను మంచోడో చెడ్డోడో అవసరమా? లేదు. అతను వాట్ హీ డిడ్, వాట్ హీ ఎగ్జిబిటెడ్, వాట్ హీ షోడ్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. లతా మంగేష్కర్ గారు అంతే. ఆమె మరి ఆమె పర్సనల్ లైఫ్ ఎట్లా ఉంది ఏంటి మనకు అనవసరం. మనకి ఎందుకండి? షీ ఈజ్ ఎన్ ఎక్స్ట్రాఆర్డినరీ బ్రిలియంట్ సింగర్. చెప్పాలంటే వాళ్ళ స్కిల్, వాళ్ళకు ఉన్నటువంటి సంథింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఈ దేశంలో రెండు పేర్లు వినపడతాయి పాటల విషయంలో, లేడీస్ విషయంలో. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, తర్వాత లతా మంగేష్కర్. ఎందుకని? బికాస్ దే హ్యావ్ సమ్ జీనియస్, దే హ్యావ్ సంథింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ. అంటే ఎఫర్ట్ పెట్టకుండా ఏమి లేకుండా అలా అలా ఒక పేరు వచ్చేసిందా వాళ్ళకి? రాలేదు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఎలా ఉన్నారు, ఏ ఊళ్ళో ఉన్నారు, ఎలా బ్రతికారు, ఆవిడ లైఫ్ ఏంటి, పర్సనల్ లైఫ్ ఏంటి మనకు అవసరం. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చంద్రుడికి కూడా ఏదో నల్ల మచ్చ ఉంటుందంట, చంద్రుడిలో కూడా మచ్చ ఉంటుందంటారే, అట్లాగే ప్రతి మనిషిలోనూ మంచి చెడు, పనికొచ్చేది పనికిరాంది ఉంటుంది. అంటే పనికొచ్చేది ఏది, పనికిరాంది ఏది అనేది మనం మన పాయింట్ ఆఫ్ వ్యూలో కదా చూస్తున్నాము. వీఆర్ జడ్జింగ్. వాట్ ఈజ్ గుడ్ టు యూ మే నాట్ బి గుడ్ టు మీ. వాట్ ఈజ్ గుడ్ టు సో మెనీ పీపుల్ మే నాట్ బి గుడ్ టు సో మెనీ అదర్ పీపుల్. అసలు ఎలా జడ్జి చేస్తాం వాట్ ఈజ్ గుడ్ అండ్ వాట్ ఈజ్ బ్యాడ్? అసలు ఎందుకు మనకు? సో పర్సన్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, లీడింగ్ ఎన్ ఎగ్జాంపులరీ లైఫ్ ఆర్ ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఆర్ లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే ఏం లేదు. మనం చేసే పని ఎక్స్ట్రాడినరీగా చేసి చూపించడం. అది ఇట్ మే బి ఫర్ మనీ, ఇట్ మే నాట్ బి ఫర్ మనీ, ఆర్ ఎనీథింగ్ సంథింగ్ లైక్ దట్. చూడండి, అచీవర్స్ని తీసుకోండి. అతి కమర్షియల్, నాన్ కమర్షియల్, ఇటవన్నీ మనం జడ్జి చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు విన్నారు, ఇంతకుముందు కూడా చెప్పుంటాను కదా, విప్రో అజిం ప్రేమ్జీని తీసుకోండి. హౌ ఎగ్జాంపులరీ హిజ్ లైఫ్ ఈజ్. అంటే మీరు జాగ్రత్తగా స్టడీ చేయండి, చూడండి, కనుక్కోండి. ఆయన కార్పొరేట్ వరల్డ్ అంటే ఏంటి? అంతే దగా, మోసం, రకరకాల ప్రమోటర్స్ చాలా వినుంటారు కదా కార్పొరేట్ వరల్డ్. ఆ కార్పొరేట్ వరల్డ్లో ఉంటూనే చాలా గట్టిగా డెడికేషన్ తోటి చక్కగా బిజినెస్ చేసి, మంచి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి, ఆయన ఎలాగో బాగా వేల కోట్లు సంపాదించాడు. అంతేకాదు చాలామందిని కోటీశ్వరులు చేశాడు. అదే కదా చెప్తారు. 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి 500 కోట్లు పైగా వచ్చిందట, విప్రోలో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి. ఈ ఎగ్జాంపుల్ ఎక్కువ చెప్తారు విప్రో. అలాగే చూడండి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు సత్యమణి తీసుకోండి, వాళ్ళ ఫ్యామిలీ తీసుకోండి యాజ్ ఎ హోల్, మీకు తెలిసే ఉంటుంది చాలామందికి. మరి నారాయణమూర్తి గారు అండ్ కంపెనీ వాళ్ళు దే హ్యాడ్ ఎ వెరీ సింపుల్ హంబుల్ లైఫ్, చాలా వెరీ ఆర్డినరీ లైఫ్. ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ అంటే చెప్పాలంటే మరి మీకు నారాయణమూర్తి గారినే చెప్పాలి. నారాయణమూర్తి గారికి వాళ్ళ మిస్సెస్ లవ్ మ్యారేజ్ అనుకోండి, ఆవిడ అప్పుడప్పుడు ఫైనాన్స్ చేసేదట. అవి కొనడానికి చేస్తుంటే అవి లెక్క వేసుకునేవారట. నువ్వు నాకు ఇంత ఇచ్చావు కదా, నేను నీకు ఇంత ఇచ్చాను అని. సింపుల్గా ఏదో కొద్ది మందిని పిలిచి మ్యారేజ్ చేసుకున్నారట. మ్యారేజ్ కూడా అంతే. వన్ ఫైన్ డే దే థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. ఏదో ఒక గ్రూప్లో ఏర్పడి ఒక కంపెనీ పెట్టారు, ఐటీ. చూడండి, హీ జనరేటెడ్ వెల్త్ ఫర్ మెనీ పీపుల్. అంటే ఆయన ఏంటి డబ్బులు సంపాదించడం కోసం వ్యాపారం చేసుకుంటే ఆయన ఏంటి గొప్పవాడు అంటున్నారంటే, గొప్పతనానికి దానికి సంబంధమే లేదు. సచిన్ టెండూల్కర్ డబ్బులు తీసుకునే కదా క్రికెట్ ఆడాడు.
స్పాన్సర్షిప్ బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటే చాలా డబ్బులు ఇచ్చారట దానికి. అట్లా చాలా అడ్వర్టైజ్మెంట్స్. డబ్బులు తీసుకుని చేయలేదా? డబ్బులు తీసుకుని చేస్తున్నారా, డబ్బుల కోసం చేస్తున్నారా, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. నారాయణమూర్తి అండ్ కంపెనీ చూడండి, కొన్ని వేల కోట్లకి అధిపతులు, కొన్ని వేల కోట్లు సంపాదించారు. బట్ సంపాదించడం కాదు, నిజాయితీగా సంపాదించారు. చక్కగా బిజినెస్లో తనకున్నటువంటి స్కిల్ ఉపయోగించి సంపాదించారు. వాళ్ళు సంపాదించారు కానీ చూడండి, బట్ దే ఆర్ ఈక్వల్లీ గ్రేట్ ఫిలాంథ్రఫిస్ట్. వాళ్ళు అక్షయ పాత్ర అని ఏదో రన్ చేస్తున్నారు, వాళ్ళు మిస్సెస్ నడిపిస్తున్నారు, వాళ్ళు నడుపుతున్నారు. అది ఎంత ఎంత పిల్లలకి ఎంతమందికి భోజనాలు పెడుతున్నారండి? స్కూల్ పిల్లలకి భోజనాలు పెడుతున్నారు. దీనికి కూడా కామెంట్లు చేస్తారు కొంతమంది, నాకు తెలుసు. ఎందుకంటే మదర్ తెరీసా గురించి నేను చెప్తే, మదర్ తెరీసా గురించి చెప్పకండి ఇంకెప్పుడు. ఆవిడకి ఏదో కష్టపడి ఇచ్చేసి భారతరత్న ఇప్పించారు అని. కానీ మదర్ తెరీసా గుణగణాలు, మదర్ తెరీసా ఎందుకు చేసిందే అంత సేవ అంటే అవసరమా అండి? మనకు అవసరమా జడ్జిమెంటు? కానీ వాట్ షీ డిడ్ వాజ్ ఎగ్జంప్లరీ, ఎక్స్ట్రాడినరీ. ఆవిడ ఏ దేశానికి చెందితే మనకెందుకు, ఏ మతానికి చెందితే మనకెందుకు, ఆవిడ ప్రాక్టికల్ ఏం చేసింది చూడండి, చూసి చెప్పండి. షీ డిడ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. అది చూసుకోవాలి కానీ ఆవిడ గుణగణాలు మనకెందుకండి? ఏదో ఆలోచించి ఏదో నేను ఎక్కడో చూశాను, సుభాష్ పాలేకర్ అని ఒక ఆయన 5 లేయర్ ఫార్మింగ్ గురించి ఒక రెవల్యూషనరీ ఐడియా ఇంట్రడ్యూస్ చేశాడు, న్యాచురల్ ఫార్మింగ్ అని. మీరు చూసే ఉంటారు. ఆ సుభాష్ పాలేకర్ గారి మీద అబ్బా ఎవరో ఒక ఆయన కామెంట్ చేస్తాడు, ఆయన పేరు కోసం, ఆయన దీనికోసం దానికోసం ఆయన కోసం ఏదో చేస్తున్నాడు. ఆయన పేరు కోసం చేస్తున్నాడో దేనికోసం చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఆయన చాలా గొప్ప విషయాలని రీసెర్చ్ చేసి కనిపెట్టి ప్రపంచానికి ఇచ్చి ఇట్లా చేయండి అని ఊరూరా వెళ్ళి చాటింపు వేసి చెప్తున్నాడే. పైగా ఆయన చెప్పిన దానికి డబ్బులు కూడా తీసుకోవటం లేదు. ఈజ్ నాట్ ఛార్జింగ్. ఆయన్ని కూడా బ్రహ్మాండంగా వాయించేస్తుంటారు. అంటే చెప్తున్నాను, ఇప్పుడు డిసిప్లిన్ లైఫ్ మనము నిస్వార్థంతో ఉచిత సేవ చేయొచ్చు. డాక్టర్ ఈజ్ దేర్, టోటల్గా ఫ్రీగానే మెడికల్ సర్వీసెస్ ఇస్తారు. అలా మన ఆయుర్వేదిక్ డాక్టర్లు వాళ్ళు చాలామంది మనకి భారతదేశంలో ఫ్రీగా సేవ చేసేవాళ్ళు. హైదరాబాద్ చేప మందు అంటారు, వాళ్ళు డబ్బులు తీసుకోరని అంటారు. మరి హైదరాబాద్ చేప మందు మరి డబ్బులు తీసుకుంటా అని ఏంటిది? ఇస్తే మీరు ఇవ్వండి, లేకపోతే లేదు, మేము డబ్బులు మాత్రం తీసుకోండి. హైదరాబాద్ చేప మందు ఫ్రీగా, చాలా గొప్ప మెడిసిన్ అట అది. అక్కడ వెళ్ళిన వాళ్ళు చేసిన వాళ్ళు చాలామంది చెప్పారు ఆ విషయం. ఆస్మా వగేరా ఎగిరిపోతుందని 1 డోసు 2 డోసులతో. గ్రేట్ కదా, లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. కొంతమంది డాక్టర్లు రీజనబుల్గా ఛార్జ్ చేస్తారు, కానీ ఎక్స్ట్రాడినరీగా చేస్తారు వాళ్ళ పని. దే ఆర్ ఆల్సో గ్రేట్ పీపుల్. డబ్బులు ఛార్జ్ చేస్తే చేస్తున్నారు, ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు డబ్బులు పే చేసి చేస్తున్నారు. కానీ వాళ్ళ డ్యూటీని వండర్ఫుల్గా చేస్తున్నప్పుడు దెర్ ఇస్ నథింగ్ రాంగ్. సో ఫ్రీగా ఇస్తున్నామా మనం సర్వీసు, లేకపోతే డబ్బులకి ఇస్తున్నామా? లేకపోతే నారాయణమూర్తి గారు కూడా ఇన్ఫోసిస్ పెట్టి అన్ని వేల కోట్లు సంపాదించడం ఎందుకు? సంపాదించకుండా ఉచితంగా అందరికీ సాఫ్ట్వేర్ నేర్పించిస్తే ఎట్లా ఉండేది అంటే దట్ ఈజ్ రిడిక్యులస్. ఆయన అదే ఒక సంస్థని స్థాపించి ఎంతోమందికి జీవనోపాధి కల్పించాడు కదా, బోల్డ్ అంతమందికి శాలరీస్ ఇస్తున్నాడు, జీవనోపాధి కల్పించాడు, జెన్యూన్గా బిజినెస్ చేస్తున్నారు కదా. అంటే సో మెనీ పీపుల్, సో మెనీ ఫ్యామిలీస్ గాట్ బెటర్ లైఫ్ బై ది సర్వీసెస్ దే క్రియేటెడ్. యూటిలిటీ అంటాం ఎకనామిక్స్లో దాన్ని. ఆ యూటిలిటీ, ఆ సర్వీస్ యూటిలిటీ ఆ పర్టికులర్ కంపెనీ క్రియేట్ చేసిన దానివల్ల దేశ విదేశాల నుంచి కూడా డబ్బులు వచ్చినాయి కదా, వస్తున్నాయి కదా. ఈ సర్వీసెస్ ఇండియాలోనే కంటే కూడా బయటనే బోల్డ్ అంత ఇస్తున్నారు. బయట నుంచి బోల్డ్ అంత ఫారిన్ కరెన్సీ తెప్పించారు. అంటే ఇట్లాంటి ఈ కార్పొరేట్స్ వాళ్ళు దే ఆర్ లీడింగ్, నాట్ ఎవ్రీబడి బట్ పీపుల్ లైక్ అజీం ప్రేమ్జీ, దే ఆర్ లీడింగ్ అన్ ఎక్స్ట్రాడినరీ లైఫ్. దే ఆర్ లీడింగ్ ఎ లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఎందుకు మీకు చెప్తాను. మీకు చాలామందికి తెలియకపోవచ్చు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు రోహన్ మూర్తి అని. స్కూల్కి పంపించేటప్పుడు అందరితో పాటు స్కూల్ బస్సులోనే పంపించేవారట. వీళ్ళకి అప్పటికే ఎస్టాబ్లిష్డ్ బిజినెస్, కారు ఉంది, అన్నీ ఉన్నాయి. కారులో ఎందుకు పంపించడం అని స్కూల్ బస్సులోనే వెళ్ళేవారంట అందరితో పాటు.
అబ్బాయి అమెరికా చదువుకోవడానికి వెళ్తే పంపిస్తే అక్కడ కూడా అప్పటికి వెరీ రిచ్, బోల్డ్ అంత సంపాదించారు కదా అప్పటికే. పెద్ద అయ్యేటప్పటికి బోల్డ్ అంత ఇన్ఫోసిస్ పెద్ద కంపెనీ అయిపోయింది. అక్కడ అమెరికా వెళ్ళి కూడా అంటులతో క్లీనింగు, మెస్లోనూ అక్కడ క్లీనింగు అది చేసి అక్కడ యూజ్ టు ఎర్న్ మనీ. నేను ఎందుకు తీసుకోవాలి డబ్బులు, మా మదర్ ఫాదర్ వాళ్ళ దగ్గర ఉంది, దే కెన్ ఈజీలీ అఫోర్డ్, దే కెన్ పే మీ, దే కెన్ గివ్ మీ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ దట్ ఐ స్పెండ్, బట్ లెట్ మీ ఆల్సో డూ సంథింగ్ అని అట్లా చేస్తూ కూడా ఎక్స్ట్రాగా డబ్బులు సంపాదించబడట తన చదువుకి వాటికి కొంత ఉపయోగపడేలాగా. సీ ద డిసిప్లిన్. పేరెంట్స్ని బట్టి పిల్లలు కూడా చాలా సందర్భాల్లో అలా వస్తారు, కొన్ని సందర్భాల్లో అలా రాదులండి. పేరెంట్స్ సంపాదిస్తుంటే కూర్చుని నాకేమిటి, నాకంత కర్మం పట్టింది, లెట్ మీ అని చెప్పి పిచ్చలవిడిగా భయంకరంగా తిరిగి తాగి ఖర్చు పెట్టేసేసి ఏంటోగా అయిపోయేవాళ్ళు ఉంటారు పిల్లలు. వెరీ బ్యాడ్ లక్. కానీ చూడండి డిసిప్లిన్ అంటే ఆ బ్లడ్లో ఉందన్నమాట. అమెరికా వెళ్ళిపోయి క్లీనింగ్ అది చేసి కూడా మెస్లో అక్కడ పనిచేసి అంటే క్లీనింగ్ అది చేస్తూ డబ్బులు సంపాదించేవాడట. అప్పటికే కోట్లు, ఎన్నో కోట్లు, అంటే 100 కోట్లు ఉంది ఆస్తి. సో లైఫ్ ఈజ్ లైఫ్. అందువల్ల ఏంటంటే మీకు ఇట్లా తీసుకుంటే కోకోళ్ళు కనబడతారు. ఇప్పుడు అన్నా హజారే గారిని తీసుకోండి. ఆయన విలేజ్, ఈ అన్నా హజారే గారి గురించి నేను ఎప్పుడో ఈ యోగా క్లాసుల్లో ఎక్కడో ఆ యోగా టీచరు ఎక్కడో చెప్పారు ఎప్పుడో 1993-94 ఎవరి అన్నా హజారే ఇట్లాగా అనుకున్నా. అప్పుడే ఆయన విలేజ్లో ఆయన మామూలుగా ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచో లేకపోతే పోలీస్ ఫోర్స్ నుంచో ఎందులోంచి వచ్చాడు, అంతే వచ్చాడు. ఆ ఊరికి చూసిన తర్వాత ఇట్లా ఈ ఊరిని మార్చేయాలనుకున్నాడు. ఆ ఊళ్ళో ఒక్కడ కూడా తాగటానికి వీల్లేదు, పూర్తిగా నిషేధం ఆ గ్రామం. తర్వాత ఆ గ్రామంలో ఎప్పుడు కూడా ఆ గ్రామానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ, ఆ గ్రామానికి ఉన్న ఫెసిలిటీసు మరి చాలా తక్కువ ఉంటాయట. తర్వాత ఆ ఊళ్ళో ఏ ఇంటికి తాళాలు ఉండవట, ఎవరు తాళాలు వేయరట. అది ఇప్పుడు కాదు, నేను 90s విన్నాను ఆ విషయం. ఆ తర్వాత దినదిన ప్రవర్ధమానమై చాలా కొన్నాళ్ళ కిందట ఇక్కడికి వచ్చి ఇక్కడ మరి నిరాహార దీక్ష లాంటిది చేయటం అది చేశాడు. తర్వాత మరి ఆయన శిష్యులే కదా మేడము, ఇప్పుడు పాండిచ్చేరికి గవర్నర్ అనుకుంటాను, మరి కేజ్రీవాల్ గారు ఆయన వేదిక మీద ఉండే చీఫ్ మినిస్టర్ అయిపోయాడు వాళ్ళకి, ఢిల్లీకి సెకండ్ టర్మ్ రన్నింగ్. అంటే తన స్థాయిలో, గ్రామ స్థాయిలో చేసి ఉండొచ్చు సేవ, లేకపోతే నేషనల్ లెవెల్లో అయి ఉండొచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో అయి ఉండొచ్చు. తనదంటూ ఒక తమ ఉనికిని చాటుకుంటారు, చిన్న స్థాయిలోనో పెద్ద స్థాయిలోనో. అంటే సమ్ పీపుల్ డూ అండర్టేక్ కమర్షియల్ యాక్టివిటీ, మేబీ సమ్ పీపుల్ డూ ఫ్రీ సర్వీస్. అప్నా డిఫరెంట్, వాళ్ళ అప్రోచ్ వాళ్ళది. ఏ అప్రోచ్ అన్నది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే వాట్ ఈజ్ ఇట్ దట్ వీ హ్యావ్ గివెన్ టు దిస్ వరల్డ్, వాట్ ఈజ్ ఇట్ దట్ వీ హ్యావ్ షోన్ దిస్ వరల్డ్, వాట్ ఈజ్ ఇట్ దట్ వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ వరల్డ్. That is important. Small or big, something special, something extraordinary. Something special, something extraordinary. కొంచెం డిఫరెంట్గా, సెపరేట్గా తన వంతు కాంట్రిబ్యూషను. నేను చాలా ఒక గ్రేట్ సెయింట్ స్టేట్మెంట్ చూడండి జాగ్రత్తగా. డూ లిటిల్ థింగ్స్ ఇన్ ఎన్ ఎక్స్ట్రాఆర్డినరీ వే. చిన్న చిన్న పనులు కూడా ఎక్స్ట్రాఆర్డినరీగా చేయండి అంటాడు. అది సాధ్యం, వీలు పడే విషయం కాదులేండి, చెప్పడానికి బాగానే ఉంటుంది. కానీ కొందరిలో ఉంటుంది బై బర్త్ ఆ పర్ఫెక్షనిస్ట్ యాటిట్యూడు. వాళ్ళు అట్లాగే ఖచ్చితంగా చాలా బాగా చేస్తారు. బెంచ్ మార్కు కొంతమంది, మెజారిటీ లేదు, 99% లేదు, 98% లేదు, అట్లీస్ట్ ఆ 2% ఉంటారు లాగా. అయితే ఈ స్టేట్మెంట్ని మీద నేను చాలా కాలం ఆలోచిస్తూ అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది. ఈయన చాలా గొప్ప ఆయన చెప్పాడు కదా, పెద్ద ఆయన చెప్పాడు కదా అని అప్పుడప్పుడు నేను చూశాను నా లైఫ్లో. అప్పుడప్పుడు నేను చేసి చూశాను చిన్న చిన్న విషయాలు.
ఎక్స్ట్రాడినరీగా చేయటం ఏంటి, చేస్తే ఎలా ఉంటుంది అనేది. అసలు టన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, దట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ. డూ లిటిల్ థింగ్స్ ఇన్ ఎన్ ఎక్స్ట్రాడినరీ వే. చిన్న పని అయినా కానీ చాలా చక్కగా నిపుణతతోటి శ్రద్ధగా బాగా ఎక్స్ట్రాడినరీగా చేయమంటాడు ఆయన. బహుశా ఈ అచీవర్స్ people leading the life of, who led the life of significance may be belonging to this category. వాళ్ళు తీసుకున్నది ఏదైనా కానీ చిన్నదైనా పెద్దదైనా కానీ చక్కగా గట్టిగా నిబద్ధతతో డిసిప్లిన్డ్ వేలో చేస్తూ ఉండాలి. ఎక్స్ట్రాడినరీ కొంచెం స్పెషల్ కేసెస్ ఏంటంటే న్యాచురల్గా దే బోర్న్ విత్ గ్రేట్నెస్, దే బికమ్ గ్రేట్, ఆటోమేటికల్లీ గ్రేట్, అట్లా ఎక్కడో ఉంటారు రేర్గా. మరి ఏమి ఎక్స్ట్రాడినరీగా చేయకుండానే అబ్దుల్ కలాం ఆజాద్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లెవెల్కి ఎదిగారా? సంథింగ్ ఎక్స్ట్రాడినరీ మస్ట్ బి విత్ హిమ్. లేదా లేకుండానే అయిపోయాడంటారా ఆర్డినరీగా? అదే జూలియస్ సీజర్ గారు అన్నట్టు వేని వీసి వీడి అని ఐ కేమ్ ఐ సా ఐ కాంకర్డ్ అంటే అనేస్తాడు. నిజానికి ఐ కేమ్ ఐ సా ఐ కాంకర్డ్ అనేది అది క్రాసింగ్ ది రూబికాన్ అంటారు. మీరు గూగుల్లో కొడితే క్రాసింగ్ ద రూబికాన్ అని, అసలు ఆ క్రాసింగ్ ద రూబికాన్ అనేది గ్రేట్ హిస్టారికల్ ఈవెంట్. ఆ రూబికాన్ రివర్ని క్రాస్ చేయటం, అవతలకి వెళ్ళి దండయాత్ర చేయటం, అది గెలవటం, అది జూలియస్ సీజర్ అది మామూలు థింగ్, అది ఎక్స్ట్రాడినరీ విక్టరీ. అది దట్ చేంజ్డ్ ది స్ట్రక్చర్ ఆఫ్ రోమన్ అండ్ ది థింగ్స్. నిజానికి ఆయన అలా అనేసాడే తప్ప అంత ఈజీగా ఏమి కాదు. ఎక్స్ట్రాడినరీ స్ట్రాటజీ, బట్ హీ షోడ్ ఇట్, హీ డిడ్ ఇట్. సో ప్రతి వ్యక్తి అచీవర్ ఎవరైతే ఉన్నారో వారిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే మస్ట్ బి దే హ్యావ్ డన్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. సో వాళ్ళ విజన్ అంటారా, డిటర్మినేషన్ అంటారా, డెడికేషన్ అంటారా, ఏదైనా కానివ్వండి, దేర్ ఈజ్ సంథింగ్ స్పెషల్ దే పుట్ ఇన్ అండ్ దే గాట్ ఇట్. దే పుట్ ఇన్ అండ్ దే గాట్ ఇట్. అంతేగాని ఊరికే కేమ్ ఐసా ఐ కాంకర్డ్ టైప్గా తీసుకోవటానికి వీల్లేదు. అందువల్ల ఏంటంటే వెదర్ వీ వాంట్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ చాయిస్, లైఫ్ ఆఫ్ సక్సెస్ ఆర్ లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, దట్ ఈజ్ అప్ టు అస్. ఇట్ ఈజ్ అప్ టు మీ. ఇఫ్ ఇట్ ఈజ్ టు బి, ఇట్ ఈజ్ అప్ టు మీ. ఎవరో ఒక ఆయన ఎక్కడో కొటేషన్ చెప్తాడు, నాకు చాలా బాగా నచ్చుతుంది ఇది, చాలా బాగా నచ్చింది ఇది. నేను చాలా సందర్భాల్లో నేను అనుకునేవాడిని కూడా, ఇఫ్ ఇట్ ఈజ్ టు బి, ఇట్ ఈజ్ అప్ టు మీ, దట్స్ ఇట్, పీరియడ్. ఆ స్పిరిట్. సో I want to lead a life of significance, I want to lead a life of choice, I want to lead just a life of success, or a life as it comes to me. It is a choice. అది కూడా ఒక చాయిసే. ఎవరు who can stop us if we want to do something great, something extraordinary? You are stopping yourself. Nobody else is stopping you. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. Yes, when we start doing in a fantastic way anything, whether it is small thing or big thing, that is something wonderful. అసలు ఊహించడానికి అది ఎట్లా ఉంటుందంటే, అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. మీకు చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎంత చిన్న ఎగ్జాంపుల్. మాకు ప్రింటర్, మా ఇన్స్టిట్యూట్ అంటే ప్రింటర్ ఉంటుంది కదా, ప్రింటరు తర్వాత అవి ఉంటాయి కదా ఎలక్ట్రానిక్ ఇవి. ఒకసారి అంటే అందులో ఆ రోజుల్లో ఇంక్ వేసేవాళ్ళు. ప్రింటర్లో ఇంకేస్తారు కదా. ఆ ప్రింటర్లో ఇంక్ వేయటానికి ఒకసారి అనుకోకుండా నేనే ఒకసారి వెళ్ళాల్సి వచ్చిందట. ఎవరో చెప్పారు, వాళ్ళ పేరు ఏదో యాస్ట్రిస్కో ఏదో ఉంది ఆ కంపెనీ పేరు. అక్కడికి వెళ్తే అక్కడ పలానా ఇది ఉంటుంది, వాళ్ళు చాలా బాగా చేస్తారని. అట్లా చెప్తున్నారు, ఎంతగా చెప్తున్నారు అని చెప్పి అక్కడికి వెళ్ళాను నేను చూడడానికి. వెళ్ళి అది ఇచ్చి ప్రింటర్ ఇచ్చి ఇందులో ఇంకేమన్నా చాలాసార్లు వేస్తుంటాం కదా. వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా చేశారంటే పన్ను, తర్వాత ఇంకెప్పుడేదో రిపేర్ వస్తే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఆ కంపెనీ చిన్నదే, ఒక 10 మంది 5-6 స్టాఫ్ ఉంటారు, ఏదో చేస్తుంటారు.
వాళ్ళు వాళ్ళు వేసిన ఇంకు వేయటమే, పెద్ద పని చేయాల, ఇంకు వేయటమే. చూస్తే నాకు అర్థమైపోయింది ఏంటంటే దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్ పర్ఫెక్ట్లీ. అంటే వాళ్ళతో ఎవరూ కంపీట్ చేయలేరు. అక్కడ ఇంకు వేసేవాళ్ళు బోళ్ళంతమంది, కుప్పలు వేలు వందల్లో బోల్డ్ మంది ఉన్నారు. అంత లైన్ అంతా వాళ్ళే, రాజుల్లో రారాజులాగా. ఇతను వీళ్ళు ఎంత బాగా అంటే తర్వాత ఎప్పుడో ఒకసారి రిపేర్ చేయించవలసి వస్తే రిపేర్కి వెళ్తే కూడా అలాగే చేశారు. నాకు అర్థమైపోయింది ఎంత పర్ఫెక్ట్ పీపుల్ అంటే వాళ్ళు. ఆ మేనేజ్మెంట్, ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతని విజన్ ఎంత క్లియర్ అంటే ఇది పర్ఫెక్ట్గా చేస్తాను, అంతే బ్రహ్మాండంగా చేస్తాను, చేసిస్తాను, ఏం అటు ఇటు బెసకటానికి వీల్లేదు. అట్లా కనిపిస్తారు మీకు. రిపేర్లు చేసేవాళ్ళు వాళ్ళు కొంతమంది చూడండి ఎంత చక్కగా చేస్తారు. చిన్న పని అయినా వాళ్ళు చేసే పని. కొంతమంది అట్లా చేసిపోతారు. సో సిగ్నిఫికెన్స్ అంటే మనం చేసే పనిని చక్కగా పద్ధతితోటి ఖచ్చితంగా చక్కగా చేయగలిగితే ఎస్ వి జనరేట్ టన్స్ ఆఫ్ ఎనర్జీ విత్ ఇన్ అస్. మనలో టన్స్ ఆఫ్ ఎనర్జీ. నేను ఈయన చెప్పిన డూ లిటిల్ థింగ్స్ ఇన్ ఎన్ ఎక్స్ట్రాడినరీ వే. అసలు నేను తక్కువ సందర్భాల్లో నేను కూడా చేసి చూశాను ఎట్లా ఉంటుందో. ఆ ఎగ్జాంపుల్ చెప్పడానికి అంత బాగుండు, అందుకని అవాయిడ్ చేస్తున్నాను. స్మాల్ థింగ్స్, లిటిల్ థింగ్స్ ఇన్ ఎన్ ఎక్స్ట్రాడినరీ వే. చక్కగా నిబద్ధతతో చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి, చూడండి. నేను చేశాను, ట్రై చేసి చూశాను. ఎంత టన్స్ ఆఫ్ ఎనర్జీ వస్తుందో చూడండి. మరి ఈ దేశం కోసం నేనేదో చేయాలని, లేకపోతే నా ఊరు కోసం ఏదో చేయాలని, లేకపోతే వీళ్ళ కోసం వాళ్ళ కోసం ఏదో చేయాలని, లేకపోతే ఎన్వైరన్మెంట్ కోసం ఏదేదో చేయాలని. ఎన్వైరన్మెంట్ కోసం ఎన్వైరన్మెంటలిస్టులు ఉంటారు కదా, లేకపోతే ఆర్నిథాలజిస్ట్ ఉంటారు. పక్షులు నశించిపోతున్నాయి, ఏదో చేయాలి, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ టు ప్రివెంట్ దేర్ డీకే మొత్తం ఎక్స్టింక్షన్ అనుకునే ఒక ఆర్నిథాలజిస్టు బయలుదేరతాడు. అంటే తపస్వికులు అంటే వాళ్ళు వాట్ టైప్ ఆఫ్ డెడికేషన్ దే షో. ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. టు లీడ్ ది లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దో సీమ్స్ నాట్ ఈజీ, బట్ ఇట్ ఈస్ పాసిబుల్. కాబట్టి మనం చూజ్ చేసుకోవచ్చు. ఏం చూజ్ చేసుకోవచ్చు? ఐ వాంట్ టు హ్యావ్ ఎ లైఫ్, ఎ సక్సెస్ఫుల్ లైఫ్, రాదర్ ఎ లైఫ్ ఆఫ్ చాయిస్ coupled with a life of choice. Life of choice come life of success. లేదు, I want to go a little one more step ahead. I want to live a life of significance. నేను ఎంతోమంది జీవితాలని ప్రభావితం చేయాలి, చేస్తాను. I will do something special. I will do something extraordinary. It's not difficult, బట్ ఇట్ ఈజ్ జస్ట్ ఏ డెసిషన్ అవే. ఏ డెసిషన్ అవే అండి. ఇప్పుడు ఇందులో మనం మోడ్ ఆఫ్ డూయింగ్ మేబీ ఎనీథింగ్. ఇప్పుడు చెప్పాలంటే మనకి స్వామి వివేకానంద గారు చెప్పలేదా, అంటే పర్పస్ ఆఫ్ లైఫ్లో చెప్పాలంటే టాప్ లెవెల్ ఏం చెప్తారు ఆయన? దే ఓన్లీ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్ and the rest are more dead than alive. బెంచ్ మార్క్ మామూలు బెంచ్ మార్క్ కాదు, చాలా కష్టం ఆ స్టాండర్డ్స్కి వెళ్ళటం. అయినా వెళ్తున్నారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. దే ఓన్లీ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్ అండ్ ద రెస్ట్ ఆర్ మోర్ డెడ్ దాన్ అలైవ్. ఇంకంతకన్నా ఏం కావాలి? ఇతరుల కోసం మాత్రమే బ్రతికే వాళ్ళే నిజంగా బ్రతుకుతున్నట్లు లెక్క. మిగిలిన వాళ్ళందరూ చచ్చిన వాళ్ళతో సమానం. ఇంకా అంతకన్నా ఇంకా గట్టిగా చెప్పడానికి ఏం లేదు. ఇంకా పరాకాష్ట నేను చెప్తాను చూడండి. మీకు ఇట్ మే లుక్ సిల్లీ ఆర్ ఫన్నీ ఆర్ హౌ ఇట్ లుక్స్ టు యూ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ టు మీ. ఇంతకుముందు చెప్పానో లేదో గుర్తులేదు, చెప్పానేమో బహుశా. చెప్తే ఏం పర్వాలేదండి, రిపిటేషన్ ఈజ్ కీ టు మెమరీ.
ఏంటంటే నేను చాలా సంవత్సరాల కిందట విషయం కదా, ఒక యోగా కోర్సులో ఉన్నప్పుడు ఏదో ఒక స్టేజ్లో ఒక 5 days 6 days 7 days ఏదో కొన్ని రోజులు పోయిన తర్వాత ఏదో ఇది ఒక చిన్న సెరమనీ లాగా, ఒక ఓత్ టేకింగ్ సెరమనీ టైప్ అనమాట. అందులో వాళ్ళు చెప్పిస్తారు. ఏం చెప్పించారంటే అందులో ఐ యామ్ అండ్ ఐ లివ్ యాజ్ ది ఫాదర్ అండ్ మదర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఒకటి 2 సార్లు 3 సార్లు జాగ్రత్త చదువుకోండి, ఇది అర్థం చేసుకోండి. ఐ యామ్ ది ఫాదర్ అండ్ మదర్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ ఐ లివ్ యాజ్ ది ఫాదర్ అండ్ మదర్ ఆఫ్ దిస్ వరల్డ్. దిస్ వాజ్ ద ఓత్. అక్కడ ఉన్నవాళ్ళు, ఆ యోగా కోర్సు అటెండ్ అయిన వాళ్ళు అందరూ తీసుకున్నారు. అంటే ప్రతి యోగా కోర్సు క్లాసులోను, గ్రూప్లోను, బ్యాచ్లోను ఇలా అందరినీ నిలబెట్టి చెప్పిస్తారు, తీసుకుంటారు. కానీ అది ఎంతమంది మీద పాజిటివ్ ప్రభావాన్ని చూపించింది అన్నది ఇట్స్ ఎ క్వశ్చన్, బిగ్ క్వశ్చన్. అది ఇమోషనల్ లెవెల్కి వెళ్ళి, అంటే ఎక్కడికో వెళ్ళాలి, అది వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి టక్కని కొట్టాలి. అది ఎవరికైతే లోపలికి వెళ్ళి కొట్టిందో, కొట్టి లాగి లెంపకాయ కొట్టే ఎట్లా ఉంటుంది, అలా వెళ్ళి సూటుగా వెళ్ళి తగులుతుంది. ఇది బాణంలాగా. ఎవరికైతే సూటిగా ధీటుగా బాణంలాగా వెళ్ళి గుచ్చుకుందో, ఎస్, ది వేకప్, ది రైజ్ టు ది లెవెల్స్. ఐ యామ్ అండ్ ఐ లివ్ యాజ్ ది ఫాదర్ అండ్ మదర్ ఆఫ్ దిస్ వరల్డ్. దిస్ ఈజ్ ద అల్టిమేట్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. దిస్ ఈజ్ ద అల్టిమేట్. దిస్ ఈజ్ ద ఫైనాలిటీ. దీనికంటే కూడా దీది కాదు. వివేకానంద గారు చెప్పినటువంటి దే ఓన్లీ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్ అండ్ ద రెస్ట్ ఆర్ మోర్ డెడ్ దాన్ అలైవ్ కంటే కూడా, అంటే అట్లా చెప్పడం కంటే కూడా ఇది ఎట్లా ఉంది చూడండి. ఐ యామ్ అండ్ ఐ లివ్ యాజ్ ది ఫాదర్ అండ్ మదర్ ఆఫ్ దిస్ వరల్డ్. గురజాడ వారు చెప్పలేదా, సొంత లాభం కొంత మానుకు పొరుగు వాడికి సహాయపడవు అని సింపుల్ లాంగ్వేజ్లో చెప్పలేదా? So if somebody lives a life with accommodative attitude, helping others, that is also a life of significance. అయితే మోస్ట్ ఆఫ్ అస్ మనం ఎట్లా అంటే, నేను, నా ఫ్యామిలీ, ఎవరి ఫ్యామిలీని వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటే ప్రపంచం యాజ్ ఎ హోల్ బాగానే ఉంటుంది కదా. కాన్సెప్ట్ రైటే, బాగానే ఉంది. నేను, నా ఫ్యామిలీ అంటే గిరిగీసుకుని ఇంతకి బయటికి వెళ్ళను, స్ట్రెచ్ చేయను, అమ్మో మా ఆవిడ ఏమంటుందో, లేకపోతే మా పిల్లలు వాయించేస్తారు, అలా కాకుండా నో మ్యాటర్ వాట్. అంటే ఫ్యామిలీ తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీ ఒకటే కాదు కదండి ప్రపంచంలో. ఫ్యామిలీ కాకుండా మన క్లోజ్ రిలేటివ్స్ తీసుకోండి, బాగా అత్యంత కావాల్సిన వాళ్ళు. మన ఫ్యామిలీ ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్, హస్బెండ్, చిల్డ్రన్. ఇప్పుడు నా ఫ్యామిలీ అట్లా తీసుకుంటే, నాకు తల్లి తండ్రి ఇఫ్ దే ఆర్ అలైవ్, బ్రదర్స్ సిస్టర్స్, అట్లా ఇంకా బాగా దగ్గర నా ఫ్యామిలీ ప్లస్ వాళ్ళు. అంతటితో కాదు, గోయింగ్ బియాండ్ రిలేటివ్స్లో ఎవరికో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కెన్ ఐ హెల్ప్, కెన్ ఐ ఎక్స్టెండ్ మై హెల్పింగ్ హ్యాండ్. అలాగే ఫ్రెండ్స్ ఉంటారు, కెన్ ఐ ఎక్స్టెండ్ మై హెల్పింగ్ హ్యాండ్, కెన్ ఐ డూ సంథింగ్ ఫర్. సో ఫ్యామిలీ ప్లస్ ఫ్యామిలీ బిఫోర్ అవర్ మ్యారేజ్, మన మ్యారేజ్ కాకముందు మనకున్న ఫ్యామిలీ, తర్వాత మనకి ఇప్పుడున్న ఫ్యామిలీ మోస్ట్ ఇంపార్టెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. అక్కడి నుంచి బియాండ్ దట్ వెళ్ళగలిగితే, ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్ ఎక్స్ట్రా, సంథింగ్ అడిషనల్,
creating, generating employment opportunities. Creating more employment is also a service. సో ఇంకా అల్టిమేట్ ఏంటంటే ది సెయింట్స్ అండ్ సేజెస్ ఆఫ్ ఇండియా లివ్డ్ ది వే ఇట్ హ్యాస్ బీన్. దే ఓన్లీ రియలైజ్డ్ దిస్, దే ఓన్లీ రికగ్నైజ్డ్ దిస్. ఐ ఆమ్ ఆన్ దిస్ ఎర్త్, ఐ ఆమ్ లివింగ్ ఆన్ దిస్ ఎర్త్. మై రోల్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ టు బీ అండ్ టు లివ్ యాజ్ ద ఫాదర్ అండ్ మదర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇక్కడ తరతమ భేదాలు ఉంటాయా? రాగద్వేషాలకి తావుంటుందా? రాగద్వేషాలకి తావుండదు. ఇంకా ఎవ్రీథింగ్ గోస్. మదర్ ఫాదర్ అంటే ఎట్లా ఉంటారండి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ మదర్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ ఫాదర్ అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి విషయంలోనూ మదర్ ఫాదర్ లాంటి రోల్ మనం ప్లే చేసే పరిస్థితి ఉంటే అప్పుడేమవుతుంది? అది దట్ ఈజ్ సంథింగ్ యుఫమిస్టిక్గా, ఐడియలిస్టిక్గా, లేకపోతే ఇంకోటో దాన్ని వర్ణించడం కష్టం. జస్ట్ ఊరికే ఐడియా కోసం చెప్తున్నాను అంతేగాని అక్కడ చెప్పారు. అది నాకు గుర్తుంది, నా మైండ్కి చాలాసార్లు వచ్చింది. అది ఇప్పటికీ ఉంది నా మైండ్లో. ఊరికే జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను తప్ప నథింగ్ ఎల్స్ అండ్ నథింగ్ మోర్. సో లైఫ్ ఈజ్ లైఫ్. ఎలా అయినా బతికేయచ్చు. నా కోసం నేను బతికేయచ్చు, లేదా నా ఫ్యామిలీ కోసం నా కోసం బతకొచ్చు, లేకపోతే నా ఫ్యామిలీ అండ్ ఎర్లియర్ ఫ్యామిలీ కోసమే బతకొచ్చు, లేకపోతే ప్రపంచం కోసం కూడా బతకొచ్చు. ప్రపంచం గురించి కూడా ఆలోచించి ప్రపంచానికి కూడా ఏదో చేద్దామనే తాపత్రయంతో కూడా బతకొచ్చు. ఎట్లా అయినా బ్రతికేస్తాం. బట్ ఎట్లా బ్రతికామో ఎట్లా బతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. బట్ ఇంపార్టెంట్ ఈజ్ మనం వాట్ ఇంపాక్ట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఆన్ దిస్ ఎర్త్. మనం బ్రతికినంతకాలం ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేశాము, ఎంతమందికి సంతోషం కలిగించాము, ఎంతమందిని సంతోషపెట్టాము, ఎంతమందిని దుఃఖపెట్టాము. దట్స్ ఇట్. ఫైనల్ అదే. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే అండి. అయితే చాలు, ఇంతకు మించి దీని గురించి చెప్పడానికి ఏం లేదు. కానీ చాయిస్ ఈజ్ విత్ అస్. హౌ టు లివ్ మై లైఫ్, ఐ హ్యావ్ ఎ చాయిస్. ఐ షుడ్ టేక్. ఆటో పైలట్ స్కీమ్ లాగా వెళ్ళనివ్వటం కాదు. ఎస్, వీ షుడ్ చూజ్. సెకండ్ ఏంటంటే, సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మరి మీరు ఇది వదిలిపెట్టకండి, చెప్తూ ఉండండి అంటే ఏదో ఒకటి చెప్తూ ఉండాలా? నాకు అర్థం కావటం లేదు. ఇలాగా చెప్పుకుంటూ పోతున్నాను, ఎగ్జాస్ట్ అయిపోవటం లేదు. మరి ఏమిటో నాకు తెలియదు. ఆ వారానికి, ఆ నెక్స్ట్ వీక్కి, వారానికి ఒక్కరోజే కాబట్టి ఆ టైంకి ఏదో కొంచెం మనసులో కలిగింది చెప్పేస్తూ ఉండటం. ఇప్పటివరకు నేను చేస్తున్నది అదే, చేయబోయేది కూడా అదే. అయితే ఒక మిత్రుడు మౌనం గురించి మాట్లాడండి అన్నాడు. సైలెన్స్. ఎంత గొప్ప సబ్జెక్టో. సైలెన్స్ అనేది ఎంత గొప్ప సబ్జెక్ట్ అంటే మీరే చూదురు కానీ అది ఎంత పవర్ఫుల్ థింగో, ఎంత గొప్ప సబ్జెక్టో నేను స్వయంగా లైఫ్లో ప్రాక్టీస్ చేస్తూ దాని గొప్పతనాన్ని, సైలెన్స్కి ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆకలింపు చేసుకున్నాను. అబ్బాయి ఆ మెసేజ్ పెట్టిన వెంటనే నేను అనుకున్నాను, ఓకే ఇదేదో మాట్లాడుతున్నాను కదా, మధ్యలో ఇంటరప్షన్ వద్దులే, డివేషన్ వద్దు, ఇది చెప్పిన తర్వాత దీని గురించి మాట్లాడతాను అనుకున్నాను. సో నెక్స్ట్ దేని గురించి, ఏ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను అనే దానికి ముందే చెప్పేస్తున్నాను. సైలెన్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. సైలెన్స్ అంటే ఏంటి, మౌనం అంటే ఏంటి, దానికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి, హౌ ఇట్ ఎఫెక్ట్స్ అవర్ లైఫ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. టాపిక్ని ముందుగానే అనౌన్స్ చేస్తాను కదా. బాస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.